హలో అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మనకి ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేకపోతే ఏం చేయాలో ఆలోచిస్తుంటాం కదా! ఇలా సింపుల్‌గా ఒక పుదీనా కట్టతోని పచ్చడి అయితే చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్టు. అప్పుడప్పుడు మనకు నోరు బాగాలేకపోయినా ఇలా టేస్టీగా పచ్చడి కారం కారంగా నూరుకుంటే సూపర్‌గా ఉంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పుదీనా తీసుకున్నానండి. ఒక కట్ట, పెద్ద కట్ట. అన్ని ఆకులని ఇలా నీట్‌గా తెంపుకొని ఖరాబ్ అయినయన్ని పక్కకు పడేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఏమేమి కావాలో చూద్దామండి. కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ కారం చూసి ఒక 10 దాకా పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. మీకు ఎంత కావాలో చూసి తీసుకోండి. నెక్స్ట్ కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక కడాయిలోకి నువ్వులు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు మంచిగా చిటపటం అనేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై కానివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ మీరు ధనియాలు కావాలన్నా ఒక 2 టేబుల్ స్పూన్ అలా ధనియాలు కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయలేను. నెక్స్ట్ అందులోనే పుదీనా కడిగి పెట్టుకున్నాం కదా, పుదీనా కూడా వేసేసుకుందాం. ఇలా పుదీనా వేసేసుకొని మొత్తం మెత్తగా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయ్యాక చల్లగా అయ్యే వరకు గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మిక్సీ జార్లోకి నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ పచ్చిమిర్చి, మనం పుదీనా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి వేసుకొని తర్వాత పుదీనా వేసేసుకొని చింతపండు రెక్కలు కూడా వేసుకోవాలి. అలానే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం మిక్సీ పట్టుకున్నాక. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు అనేది వేసుకోవాలి. ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు, ఒక 2 ఎల్లిపాయలు దంచి వేసేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పోపు అనేది పుదీనా పచ్చడిలోకి వేసేసుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి చట్నీ. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.